అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిపాలన ఎలా ఉందంటే దున్నపోతు నిందంటే దోణి కట్టేమన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన నడుస్తుంది. మరి పీగన్నవరం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దల సుబ్బారావు గారు మరి మా పీగన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాసరావు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసే ముందు అవి నిజమా కాదా అనేది మీరు నిరూపణ చేసుకోవాలి. అధికారంలో ఉన్నది మీరు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో ఒక్కసారి మద్దల సుబ్బారావు గారు కళ్ళు తెరిచి చూడాలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మంతా తుఫాను వచ్చింది. మంతా తుఫాన్లో భాగంగా మరి పీగన్నవరం నియోజకవర్గంలో మీరు ఎంతమంది నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు, మరి డబ్బులు పంపిణీ చేశారు, ఎలా ఆదుకున్నారన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పోతవర గ్రామంలో 70 కుటుంబాలు మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఎలాంటి విధానాలు మంతా తుఫాన్లో ఎలాంటివి కూడా మాకు అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది నిజం కాదా? అలాగే వెలుగుపల్లిలో మరి మంతా తుఫాన్ ద్వారా ఏమీ అందలేదనే ఆ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేసింది నిజం కాదా? మరి ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎలాగా మరి మా కోఆర్డినేటర్ గారి మీద అవాకులు చవాకులు పేల్తారనేసి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ నిరుపేదలన్నా ఈ రాష్ట్ర ప్రజలన్నా కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేయడానికి అధికారంలోకి వచ్చిందని మేమైతే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మంతా తుఫాన్లో నష్టపోయినటువంటి పీగన్నవరం నియోజకవర్గంలో నిరుపేదల ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చి అప్పుడు మీరు మరి స్టేట్మెంట్లు వాయిస్లు ఇవ్వాలనేసి మద్దల సుబ్బారావు గారి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాసరావు గారు ఆయన ఎవరి దగ్గర మెప్పు పొందవలసిన అవసరం లేదు. గ్రామ స్థాయి నుంచి మరి ఈ రోజున నియోజకవర్గ కోఆర్డినేటర్ స్థాయి వరకు వచ్చారని అంటే ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం చేయాలన్నా కూడా పోట్లాడుతూ గౌరవమాన్యేశ్వర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపిస్తున్నారో ఆ పిలుపు ప్రకారం ఆయన కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారనేసి ఈ రోజున మద్దల సుబ్బారావు గారి సూటిగా ప్రశ్నిస్తున్నాం.